అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ఎస్ స్కూల్లో ఉగాది పండుగను ఎంతో వైభవంగా ఉపాధ్యాయునులు కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరము ఉగాది పచ్చడిని చేసుకున్నాము. మొదట ఉగాది అంటే ఏమిటో తెలుసుకుందాము. ఉగాది అంటే నూతన సంవత్సరం అని అర్థం. ఇది తెలుగు, కన్నడ మరియు కొందరు మహారాష్ట్ర ప్రజలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఉగాది నాడు ప్రజలు కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారంటే, ఉదయంనే నిద్రలేచి ఇల్లును శుభ్రపరిచి తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. 6 రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి మేము ఈరోజు ప్రత్యేకంగా తయారు చేశాము. ప్రత్యేకమైన భోజనము, పులిహోర, బొబ్బట్లు, భక్షాలు, పిండి వంటలు తయారు చేస్తారు. ఉగాది పచ్చడి ఎలా తయారు చేశారంటే, ఉగాది పచ్చడిని 6 రుచులతో తయారు చేస్తారు. వేపపూత చేదు, చింతపండు పులుపు, బెల్లం తీపి, ఉప్పు, మామిడి ఒగరు, మిరియాలు, కారం. ఎలా తయారు చేశారంటే, ఈ పదార్థాలను సరైన మోతాదులో కలిపి నీళ్లు పోసి బాగా మిక్స్ చేస్తారు. ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉగాది పచ్చడి వల్ల కలిగే మనకు లాభాలు. ఈ పండుగ చైత్రమాసంలో వస్తుంది. చైత్రమాసం అంటే ఏప్రిల్ నెలలో వస్తుంది. వేసవి కాలం ఈ ఉగాది పచ్చడి త్రాగడం వలన శరీరానికి ఎంతో చలువ. ఎందుకంటే వేపపూత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు జీర్ణక్రియకు మంచిది. బెల్లం రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. మిరపకాయ రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఉప్పు శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఒగరు శరీరానికి సహజమైన శక్తిని ఇస్తుంది. ఉగాది పచ్చడిలో 6 రుచులకు అర్థం. బెల్లం ఆనందకరమైన సంఘటనలు, వేపాకు కష్టం, చింతపండు ఆశ్చర్యం, మిరియాలు కోపం, ఉప్పు జీవన సంతులనం, ఒగరు జీవితమిచ్చే అనుభవాలను తెలియజేస్తుంది. ఉగాది మనకు కొత్త ఆరంభం, కొత్త ఆశలు, జీవితం పట్ల సంతుల్యమనే దృక్కోణాన్ని నేర్పుతుంది. ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జీవితంలోని రుచులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మేము అందరం సిబ్బంది, గురువులు, సార్లు కలిసి పిల్లల కోసం ఉగాది పచ్చడిను ప్రేమతో తయారు చేశాము. పిల్లలు సంతోషంగా దానిని రుచి చూశారు. పచ్చడిలోని 6 రుచులు పిల్లలకు కొత్త అనుభూతినిచ్చాయి. ప్రతి రుచికి ఒక అర్థం తెలుసుకొని వారు ఎంతో సంతోషంగా దానిని ఆస్వాదించారు. అయితే నేను ఒక కథ చెప్తాను, వినండి. ఒక గ్రామంలో చిన్నారులు ఉగాది పచ్చడి గురించి విన్నారు. అయితే వారు దాన్ని తామే స్వయంగా తయారు చేయాలనుకున్నారు. అందుకే అందరూ కలిసి గ్రామమంతా తిరిగి పచ్చడికి కావలసిన పదార్థాలు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. జసన్ వేప చెట్టుకు వెళ్ళి చిన్న చిన్న వేప పూతలు తెచ్చాడు. శాన్వి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతపండు తీసుకొని వచ్చింది. కార్తీక్ మార్కెట్కు వెళ్ళి బెల్లం కొనుగోలు చేశాడు. సిరి మిరియాలు తెచ్చింది. శ్రీనిక
దగ్గరున్న ఉప్పును అందరితో పంచుకుంది. క్షేత్ర తేనె బిందెని తీసుకొచ్చింది. అందరూ కలిసి ఒక పెద్ద పాత్రలో ఈ పదార్థాలను వేసి నీళ్లు పోసి బాగా కలిపారు. ఇదేనా పచ్చడి అని చిన్ని ఎంతో ఆశ్చర్యంగా అడిగింది. అవును చిన్ని, మన జీవితంలో సంతోషం, కోపం, ఆశ్చర్యం, చేదు అనుభవాలు ఉంటాయి. వాటిని ఎలా స్వీకరిస్తామో అనేదే ముఖ్యమైనది అని గురువుగారు మనకు ఎంతో ముద్దుగా చెప్పారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉగాది పచ్చడిని రుచి చూశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రుచిని ఆస్వాదిస్తూ భలే నవ్వుకున్నారు. వావ్, తీపి చాలా బాగుంది. అయ్యో, చేదుగా ఉందే, మిరపకారం. అందరు కలిసి చేసిన పచ్చడిని తింటూ ఆ రోజు సంతోషంగా గడిపారు. ఉగాది పచ్చడి మాత్రమే కాదు, జీవితంలో ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరించాలని పిల్లలు చాలా బాగా నేర్చుకున్నారు. అలా చిన్నారులు ఉగాది గురించి మరిన్ని విశేషాలు చాలా తెలుసుకున్నారు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి లాగానే మన జీవితం కూడా వివిధ అనుభవాలతో నిండి ఉండాలి. సంతోషం, ఆశ్చర్యం, కోపం, చేదు, తీపి ఇవన్నీ కలిసి మన జీవితాన్ని అందంగా మార్చుతాయి. ఈ ఉగాది కొత్త ఆశయాలతో, సంతోషంతో, ఆరోగ్యంతో ముందుకు సాగుదాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పండగల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు.